ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి శుభాలు, వందనాలు. ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అపోస్తలిక వాయిస్ నుండి మీకు అందించడానికి బైబిల్లో నుండి చాలా కాలం నుండి కొంతమంది మతోన్మాదులు కానివ్వండి, బైబిల్ వ్యతిరేకులు కానివ్వండి, బైబిల్ను టార్గెట్ చేస్తూ బైబిల్ దేవుడు ఎంత క్రూరుడో చూడండి అని ఒక రెఫరెన్స్ను చూపిస్తూ బైబిల్ని, దేవుణ్ణి అంటే చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడేటువంటి వారు లేకపోలేదు. వారికి సమాధానంగా నేను ఈ రోజున ఒక వాక్యాన్ని నేను ముందుకు తీసుకొని వస్తాను, ఒక సందర్భాన్ని. అది మీరు నోట్ చేసుకోండి. మతోన్మాదులకు కానీ, క్రీస్తు విరోధులకు కానీ, బైబిల్ విరోధులకు కానీ ఎవరైనా సరే వాళ్ళకి సమాధానం ఈజీగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. అదేంటంటే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు సమూయేలును సౌలు దగ్గరికి పంపించి 3వ వచనాన్ని ముందు చదువుదాం, తర్వాత ఇంకా నేను చెప్తాను. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, పెద్దోళ్ళనేమి, మగవాళ్ళనేమి, స్త్రీలనేమి, ఆడవాళ్ళనేమి, బాలురనేమి, చిన్నపిల్లలనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబాములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాడు. ఈ వాక్యాన్ని చూపించి చాలా మంది చూడండి బైబిల్లో దేవుడు మనుషులను ఇంత క్రూరంగా చంపమంటాడండి దేవుడు అని చెప్పేసి ఈ వాక్యాన్ని చూపించి చాలామంది బైబిల్ వ్యతిరేకులు ఈ రోజున దేవుని మీద, దేవుని పిల్లల మీద విషాన్ని చిమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వారు అసలు పైన 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక వాక్యం ఉంది, మరి అది చెప్పరు. బైబిల్ అంటే ఎప్పుడు కూడా ఆల్టర్లో ఉండాలండి, కింద పైన చదవాలి. 2వ వచనంలో ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. ఈ సబ్జెక్ట్ని ఎవరు చెప్పరు, ఈ సందర్భాన్ని ఎవరు చెప్పరు. ఏంటి ఈ సందర్భం? ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి కానాను బయలుదేరి ప్రయాణమై వస్తున్న సమయంలో ఈ అమాలేకీయులట ఇశ్రాయేలీలకి చేసిన దాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడట. ఏం చేశారయ్యా అనంటే దీనికి సంబంధించిన వాక్యము ద్వితీయోపదేశ కాండంలో దొరుకుతుంది. 25వ అధ్యాయం 17వ వచనంలో ఏం చేశారు, దేవుడు ఎందుకు వీళ్ళని జ్ఞాపకం పెట్టుకున్నాడు అని అంటే, ద్వితీయోపదేశ కాండం 25:17లో మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా, అంటే మీరు అంటే ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునుము. అతడు అంటే అమాలేకీయుడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి, ఇశ్రాయేలీయులకు ఎదురుగా వచ్చి, నీవు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. ఇది దేవుడు గుర్తుపెట్టుకున్నాడట. ఇశ్రాయేలీలు ప్రయాణం వెళ్తుంటే బలవంతులు, వయసున్నోళ్ళందరేమో ముందుగా జర్నీలో ముందు వెళ్ళిపోతున్నారు. ఆ ప్రయాణంలో బలహీనులు, జ్వరం వచ్చిన వాళ్ళు కానివ్వండి, కాస్త వయసు పైబడిన వాళ్ళు కానివ్వండి, చిన్న పిల్లలు కానీ వాళ్ళ ప్రయాణంలో వెనక ఉన్నారట. కొంతమంది బలహీనులైనటువంటి వారు వెనక కాస్త స్లోగా వెళుతున్నటువంటి వారినట, వారిలో ఆ వెనకబడిన వారిని, బలహీనులైన వారినట ఈ అమాలేకీయులు చంపేశారట. ఆ చంపిన దాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఇదిగో తరతరముల వరకు అమాలేకీయులతో మీరు వియ్యమందొద్దు, వారితో కలవద్దు, వారితో తరతరాలకు మీకు యుద్ధమే. ఎందుకంటే నేను ఐగుప్తులో నుండి వారిని నడిపిస్తుంటే వారిని, మీలో ఉన్నటువంటి బలహీనులను హతం చేసినారు కనుక మీరు వారితో వియ్యమందొద్దు, వారితో యుద్ధం చేయాల్సి వస్తే సమూలంగా వారిని నిర్మూలించాలని దేవుడు చెప్పాడు సాక్షాత్తుగా. ఇదే సందర్భాన్ని సౌలుకు సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీలకి ఎక్కడో నిర్గమకాండంలో ఆ కానాను యాత్ర ప్రయాణంలో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకొని ఆ అమాలేకీయులను హతం చెయ్యి. పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఎవరినైనా సరే ఉంచొద్దు. గార్ధబాములు, గాడిదలు కానీ, ఒంటెలు కానీ ఏది ఉంచొద్దు, అన్నిటిని హతం చేయమని దేవుడు చెప్పాడు.
మానవతావాదులు బయటకు వచ్చి ఇప్పుడు తెగ బైబిల్ గురించి విమర్శిస్తుంటారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలండి, వారిని చంపడానికి సర్ప సంతానం సైతానుగాడు కొంతమంది జనాంగాన్ని పుట్టించాడు. ఆ తెగకు చెందిన వారి అమాలేకీలు. మరి వీళ్ళు దేవుని పిల్లల్ని చంపుతుంటే, దేవుని పిల్లలను బలహీనులుగా ఉన్నప్పుడు వాళ్ళని దాడి చేసి చంపుతుంటే దేవుడు ఊరుకుంటాడు సార్? దేవుడు ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకొడు నిద్రపోడని వాక్యంలో రాయబడింది కదా. ఆ ప్రజలు, వీరు నా ప్రజలని చెప్పుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను బలహీనులైన సమయంలో చూసి వాళ్ళని చంపేస్తే దేవుడు ఊరుకుంటాడు సార్? దేవుడు అది గుర్తుపెట్టుకొని జ్ఞాపకం పెట్టుకున్నాడట, తరతరాల వరకు గుర్తుపెట్టుకున్నాడట. ఎందుకు చంపాడంటే తీవ్రవాదులు ఎవరన్నా బతకనిస్తారా? ఏమండి, దేశం మీద, దేశ ప్రజల మీద దాడులు చేస్తుంటే ఎవరైనా ఊరుకుంటారు? ఏ దేశమైనా ఊరుకుంటుందా? ఇశ్రాయేలీలకు రాజులు పట్టించుకోకపోవచ్చు, న్యాయాధిపతులు పట్టించుకోకపోవచ్చు, కానీ ఇశ్రాయేలీలకు సహకారంగా ఉన్నటువంటి దేవుడు పరమందున్నాడు. సమూయేలు అదే చెప్తాడు, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాదని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఇలాంటి దుండగులను, ఇలాంటి దుర్మార్గులు తయారయ్యి ఇశ్రాయేలు ప్రజల్ని బలహీనులు చేసి చంపినప్పుడు ఆ చంపిన దాన్ని దేవుడు గుర్తుపెట్టుకొని వాళ్ళను తరతరాల వరకు వాళ్ళతో మీరు ఈయమందొద్దు, వాళ్ళతో కలవద్దు, యుద్ధమే అని చెప్పాడు. దీన్ని పట్టుకొని మానవతావాదులు అందరూ బయటకు వచ్చి మేము దేవుడు చూడండి బైబిల్ అట చెప్పాడు. తీవ్రవాదులు కూడా ప్రేమించండి. మరి తీవ్రవాదులు ఉన్నారు కదా, జనాన్ని బాంబులు పెట్టి చంపుతున్నారు, తుపాకులు పెట్టి కాలుస్తున్నారు, తెగ మానవతావాదులు బయటకు వస్తారు. పాత నిబంధన కాలం యుద్ధాల కాలం. పాత నిబంధన కాలం అంతా కూడా కంటికి కన్ను, పంటికి పన్ను. క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు వచ్చాక ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు, నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు. బైబిల్ అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నేర్చుకోండి, కానీ బైబిల్ విరోధంగా మాట్లాడకండి. ఈ కాంటెక్స్ట్లో బైబిల్ గురించి మాట్లాడడానికి చాలా మంది వక్తలు ఉన్నారు. మేము మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకు తెలియక కాదు, మాకు అంటే బైబిల్లో దేవుడు ఇలా చంపుతున్నాడు కనుక మీరు ఇంకెందుకు నమ్ముకున్నారంటే అంత పిచ్చోళమై అనుకుంటున్నావా? బైబిల్ ఎంత పరిశోధన చేస్తే మేము ఈ రోజున మా జీవితాలు ప్రభువుకు అంకితం చేసి బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడే వారికి బైబిల్లో నుండే సమాధానం చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తాయి. ఇంకా చాలా విషయాలను మాట్లాడదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.